డీకే ఉండటానికి, డీకే లేకపోవటానికి తేడా ఏంటంటే, డీకే ఉన్న పిల్లలు, నేను టైప్ 1 గురించి మాట్లాడతాను. వీళ్ళకి డీకే లేని టైప్ 1 పిల్లల తేడా ఏంటంటే, డీకే అనే కండిషన్ లేని రెగ్యులర్ టైప్ 1 పిల్లలు కానీ, డయాబెటీస్ వాళ్ళు కానీ, తీగ మీద ఆరేసిన చీర లాంటి వాళ్ళు. తీగ మీద ఆరేసిన చీర ఉంటుంది కదా, ఇలా లాగ్గానే వచ్చేస్తుంది. అదే డీకే ఉన్న వాళ్ళు ఏంటంటే పేషెంట్స్, వీళ్ళు ముళ్ళ కంచె మీద ఆరేసిన చీర లాంటి వాళ్ళు. మీరు ముళ్ళ కంచె మీద చీర ఆరేసి తీగ మీద ఆరేసిన చీరలాగా లాగితే ఏమవుతుంది? చీర చిరుగుతుంది. కానీ ముళ్ళు లేపితే ఆ చీర కూడా జాగ్రత్తగా వస్తుంది. అంతే తేడా. డీకే ఉన్న వాళ్ళకి మామూలు వాళ్ళకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇదో కండిషన్ కాబట్టి. అలాగే డైట్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గ్లూకోజ్ డైట్లో ఉండేదానికంటే కూడా డీకేలో ఉన్నవాళ్ళు వీఆర్కే డైట్లో చాలా సేఫ్టీగా ఉంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా టైప్ 1 వాళ్ళు చెప్తున్నాను. టైప్ 1 వాళ్ళు డీకేలోకి వచ్చారు అనుకున్నప్పుడు ఇది ఎలా తెలుసుకుంటుంది? ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మీకు ఈ డీకేల గురించి తెలియకపోవచ్చు. అంటే డీకే వాళ్ళు లేదు కాబట్టి రేపు రాకూడదని లేదు. ఇప్పుడు మీరు గ్లూకోజ్ మెటబాలిజంలో ఉన్నారు, ఇంతవరకు డీకే ఏం లేదు అంటే మీ యూరిన్లో గ్లూకోజ్ చూస్తే గ్లూకోజ్ ప్లస్ ఉంది, కీటోన్స్ అయితే లేవు. కానీ వీఆర్కే డేట్కి వచ్చిన తర్వాత మీకు కీటోన్స్ రావాల్సిన చోట గ్లూకోజ్ వస్తే కొత్తగా డీకే బిగిన్ అవుతుంది అనేది ఏం లేదు. అది ఎప్పుడైనా బయటపడచ్చు. ఒక నెల రాకుండా 2 నెలలకు రావచ్చు, లేదా 6 నెలలకు రావచ్చు, లేదా డే 1 బయటపడచ్చు.